Every day after non-veg cooking in my house, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్. వై? బికాస్ బయట చేస్తాం కనుక, ఇంకా బయట చేస్తే ఇంకా తెలిసిందే కదా, లోపలికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆ నాన్ వెజ్ మరకలన్నీ పోవాలి. ఇంకా నాన్ వెజ్ మరకలన్నీ పోవాలంటే ఖచ్చితంగా క్లీన్ చేయాలన్నమాట, డీప్ క్లీనింగ్. ఇలా అయితే చేసేస్తున్నానండి. ఇవాళకైతే బాగా సబ్బు పెట్టి బాగా తుడిచేస్తున్నాను. అందులోనూ ఇవాళ కొత్త గ్యాస్ అయితే కలకలలాడుతూ ఉంది కదా. ఎందుకంటారా? ఎందుకేంటండి, ఇవాళే కదా కొత్త బర్నర్స్ వేపించాము, అందుకే తలతలలాడుతూ ఉందన్నమాట. ఇంకా అంత బాగుండదు, ఇంకొంచెం డీప్ క్లీనింగ్ చేస్తే ఇంకాస్త తలతలలాడుతుందని చెప్పేసి ఇక్కడైతే నీట్ గా క్లీన్ చేసేసి వాష్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ క్లీనింగ్, ఆఫ్టర్ సర్వీసింగ్ మా గ్యాస్ స్టవ్ అయితే నిజంగా సూపర్ గా ఉంది చూడ్డానికైతే. అప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురులా. పెళ్లి కూతురుని అయితే రెడీ చేసేసాం, కానీ పెళ్లి కొడుకుని రెడీ చేయాలి కదా. అదేనండి, ఫ్లోర్ ని వంట అయితే చేసాం, కానీ కింద పడిన మరకలు ఎవరు తుడుస్తారు? దాన్ని కూడా మనమే క్లీన్ చేయాలి. ఇక్కడ ఆడేది రంగడే పాడేది రంగడే సామెత అర్థమైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్